పెళ్లిలో ప్రేమకి వాళ్ళ అమ్మ ఇచ్చిన నగల గురించి ప్రేమ వాళ్ళ నాన్నకి తెలిసి ఆ నగల గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రేమ వాళ్ళ అమ్మ మాత్రం నేను నగలు వాళ్ళకి అని ఇవ్వలేదు. పెళ్లిలో అందరూ అన్నీ వేసుకుంటే నా కూతురు మెడ బోసిగా ఉంటుంది. అందరి ముందు చిన్నగా ఉండకూడదు అని నగలు ఇచ్చాను అని అనగానే ప్రేమ వాళ్ళ నాన్న నువ్వు ఇచ్చావు సరే తిరిగి ఇచ్చేయడం వాళ్ళ మర్యాద కదా, కానీ అలా ఇవ్వలేదు ఉంచేసుకున్నారు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఇదంతా వింటున్న రామరాజు ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. ధీరజ్, సాగర్ మాత్రం వాళ్ళు అలా అంటూ ఉంటే వాళ్ళని కొట్టడం కోసం మీదకి వెళ్తూ ఉంటారు. మాటతో మాట కాదు నాన్న, ఇలా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళకి దెబ్బతోనే సమాధానం చెప్పాలి అని అనగానే ప్రేమ వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చి ధీరజ్ని ఏంట్రా దెబ్బతో సమాధానం చెప్తావా, కొడతావా, కొట్టు కొట్టు అని మీదకి వెళ్ళి ధీరజ్ మీద చేయి చేసుకుంటాడు. ఇక వాళ్ళు వీళ్ళు అందరూ కొట్టుకుంటూ ఉంటారు. రామరాజు, వేదవతి అక్కడ ఉన్న వాళ్ళు అంతా కూడా వాళ్ళని ఆపడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక రామరాజు ఆఖరికి ప్రేమను పిలిచి వేదవతితో భుజమ్మ ప్రేమ నగలు మీకు ఇచ్చారా, ఉన్నాయా అని అడగగానే వేదవతికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. అవునండి ఇచ్చారు అనగానే రామరాజు షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. వేదవతి మాత్రం మౌనంగా ఉండిపోతుంది.